వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఎస్టీసీఎల్ జిల్లా నాయకులు సంతోష్ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సారథ్యంలో తెలంగాణకు అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా రూరల్ యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి భూపతిని బంజారా సేవా సంఘం సభ్యులు శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం ఎస్టీసీఎల్ జిల్లా నాయకుడు సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిల సారథ్యంలో నిజామాబాద్ రూరల్లోని సిరికొండ మండలంలోని బంజారా సోదరులందరికీ సంవత్సర కాలంగా అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ నాయక్, కార్యదర్శి చందన్ నాయక్, జిల్లా ఎస్టీసీఎల్ సంతోష్ నాయక్, మాజీ జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, రూరల్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి భూపతి నాయక్, జయరాం, సంతోష్, విఠల్, మోహన్, నరహరి, బంజారా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూపత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, భూపత్ రెడ్డి సార్ నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూపత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం మా బంజారా భవనంలో బంజారా సోదరుల తరపున ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం పూర్తి చేసినందుకు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో భూపత్ రెడ్డి సార్ యొక్క ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మా నిజామాబాద్ రూరల్కు, ముఖ్యంగా సిరికొండ మండలం మా బంజారా సోదరులందరికీ అన్ని పథకాలు ఒక సంవత్సరం పాటు ఆనందంగా మాకు వస్తున్నాయి. చాలా మంచి పరిపాలన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ఈ యొక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి యొక్క ఆధ్వర్యంలో మన తెలంగాణకు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రతిదీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాటిస్తూ ముందుకు సాగిస్తున్నారు. అందులో మరి చూస్తే మొన్న మన రైతులకు రుణమాఫీ ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని దాదాపుగా 95% కూడా దాదాపుగా అందరికీ వచ్చే విధంగా 2 లక్షల లోపు రుణమాఫీ పూర్తిగా కావడం జరిగింది. మళ్ళీ ఇంకో నెల రోజులు 2 నెలల్లో 2 లక్షల పై ఉన్నటువంటి యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ డబ్బులు అవి కూడా అందరి అకౌంట్లో పడతాయని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి మన భూపత్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు అయితే ప్రతి విషయాన్ని, ప్రతి వర్గానికి ఈ 6 గ్యారంటీ పథక హామీలు ఏవైతే ఉన్నాయో అందరికీ రావాలి అని చెప్పేసి నిరంతరం శ్రమిస్తూ మన యొక్క సమస్యలను కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా బోనస్ రైతులకు 500 రూపాయలు అని చెప్పేసి రైతులు చాలా హర్షణీయంగా, ఆనందదాయకంగా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మహిళలకైతే గ్యాస్ సిలిండర్ అయితే ఏంటిది, బస్సు రవాణా అయితే ఫ్రీ అయితే ఉచితం అయితే ఏంటిది, అదేవిధంగా 200 రూపాయలటువంటి కరెంటు యూనిట్ల వరకు కరెంటు మాఫీ అయితే ఏంటిది, అన్ని రంగాల్లో చూస్తే రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో ముఖ్యంగా మా బంజారా సోదరులకు అన్ని చాలా చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి మా బంజారా సోదరులు అందరము మేము ఏకతాటి ఉండి ఈ ప్రభుత్వాన్ని మా యొక్క అందరి యొక్క కృషితోటి సమిష్టిగా ఉండి మేము ఇంకా ముందుకు ఈ యొక్క పార్టీని మేము నడిపిస్తామని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.